పూజా హెగ్డే బహుముఖ మరియు ప్రతిభావంతులైన భారతీయ నటి మరియు మోడల్. ఆమె భారతీయ చలనచిత్ర పరిశ్రమలో గణనీయమైన ముద్ర వేసింది. అక్టోబర్ 13, 1990న భారతదేశంలోని ముంబైలో జన్మించిన పూజా తన అందం, నటనా నైపుణ్యం మరియు తెరపై మనోహరమైన ఉనికి కోసం దృష్టిని ఆకర్షించింది. ప్రారంభ జీవితం మరియు విద్య. పూజా హెగ్డే కర్ణాటకలోని మంగళూరులో వృత్తి నిపుణుల కుటుంబంలో పెరిగారు. ఆమె ఎంఎంకేలో కామర్స్ విద్యను పూర్తి చేసింది. ముంబైలోని కళాశాల అందాల పోటీలతో వినోద ప్రపంచంలోకి పూజా ప్రయాణం మొదలైంది. 2009లో మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో ఆమె రెండవ రన్నరప్ టైటిల్ను గెలుచుకుంది. ఇది మోడలింగ్ పరిశ్రమలో ఆమెకు తలుపులు తెరిచింది. మోడలింగ్ కెరీర్. పూజ యొక్క అద్భుతమైన లుక్స్ మరియు నమ్మకమైన ప్రవర్తన ఆమెను మోడలింగ్ ప్రపంచంలోకి త్వరగా నడిపించాయి. ఆమె వివిధ ప్రకటనల ప్రచారాలు మరియు ఆమోదాల కోసం కోరిన ముఖంగా మారింది. ఆమె మోడలింగ్ కెరీర్ ఆమె అందాన్ని ప్రదర్శించడమే కాకుండా వివిధ బ్రాండ్ల సారాంశాన్ని సంగ్రహించే ఆమె సామర్థ్యాన్ని హైలైట్ చేసింది. ఆమెను ప్రకటనదారులకు ప్రముఖ ఎంపికగా చేసింది. సినిమా అరంగేట్రం మరియు స్టార్డమ్కు ఎదగడం. పూజా హెగ్డే 2012లో తమిళ చిత్రం ముగమూడిలో తొలిసారిగా నటించింది. అయితే ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించడమే ఆమె స్టార్డమ్కు నాంది పలికింది. 2014లో నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ సినిమా విజయంతో తెలుగు చిత్ర పరిశ్రమలో మరిన్ని అవకాశాలకు బాటలు వేసింది. 2017లో అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాథం డీజే చిత్రంతో ఆమె పురోగతి సాధించింది. పూజా నటన మరియు అల్లు అర్జున్తో స్క్రీన్పై కెమిస్ట్రీ సానుకూల సమీక్షలను అందుకుంది. ఆమె తెలుగు సినిమాలో ప్రముఖ నటిగా స్థిరపడింది. ప్రముఖ చలనచిత్రాలు. పూజా హెగ్డే యొక్క ఫిల్మోగ్రఫీలో తెలుగు మరియు హిందీ చిత్రాల మిశ్రమం ఉంది. నటిగా ఆమె బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తుంది. ఆమె ప్రముఖ చిత్రాలలో కొన్ని: మొహెంజో దారో 2016, అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ అడ్వెంచర్ చిత్రంలో హృతిక్ రోషన్ సరసన పూజ నటించింది. ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను ఎదుర్కొన్నప్పటికీ పూజా నటనకు ప్రశంసలు లభించాయి. అరవింద సమేత వీర రాఘవ 2018, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ తెలుగు యాక్షన్ డ్రామాలో ఎన్టీ రామారావు జూనియర్తో పాటు పూజ నటించింది. అరవింద పాత్రలో ఆమె చేసిన పాత్ర ఆమె పాత్రకు లోతుగా చూపించినందుకు ఆమె ప్రశంసలను పొందింది. హౌస్ ఫుల్ 4 2019, ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహించిన ఈ సమిష్టి కామెడీ చిత్రంతో పూజా హెగ్డే బాలీవుడ్లోకి ప్రవేశించింది. అక్షయ్ కుమార్, బాబీ డియోల్ మరియు ఇతరులతో సహా సమిష్టి తారాగణంతో కలిసి నటించిన పూజా తన కామెడీ టైమింగ్ మరియు బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించింది. అల వైకుంఠపురములో 2020, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ తెలుగు యాక్షన్ డ్రామాలో అల్లు అర్జున్తో కలిసి పూజ నటించింది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది మరియు పూజా తెలుగు చిత్ర పరిశ్రమలో కోరుకున్న నటిగా స్థిరపడింది. వ్యక్తిగత జీవితం మరియు సోషల్ మీడియా ఉనికి. పూజా హెగ్డే తన మనోహరమైన మరియు స్నేహపూర్వక వ్యక్తిత్వానికి ప్రసిద్ధి చెందింది. ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి గోప్యత స్థాయిని కొనసాగిస్తున్నప్పుడు ఆమె ఇన్స్టాగ్రామ్తో సహా సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో చురుకుగా ఉంటుంది. ఇక్కడ ఆమె తన వృత్తిపరమైన కట్టుబాట్లు, ప్రయాణాలు మరియు తన రోజువారీ జీవితంలోని క్షణాల సంగ్రహావలోకనాలను పంచుకుంటుంది.